నమశంకరాయ. మిథున రాశి. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార రీత్యా శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కంటక శని ప్రభావం అనేటువంటిది ఏర్పడింది. కంటకము అనగా ప్రతి ప్రయత్నంలో ఈ కంటక శని ప్రభావం ఎలా ఉంటుంది? కాలిలో ముళ్ళు గుచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రతి అడుగు వేస్తే ఎంత బాధ ఉంటుందో అంతటి బాధని, ప్రతి ప్రయత్నములలో ఇబ్బందుల్ని, కష్టాలని ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎదుర్కొంటారు. అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్ట నష్టాలు ఎదుర్కొనడం, అవమానాలు ఎదుర్కోవడం, ఉద్యోగాలు వదిలిపెట్టడం, లేదా వ్యాపారాలు మార్చాల్సి రావడం, అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలకి అనగా మనకి చెడ్డ పేరు రావడం అనేటువంటిది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శని త్రయోదశి అధిక మాసంలో వస్తున్నది. చాలా బలవత్తరమైనటువంటిది. 13 జూన్ ఈ రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ మిథున రాశిలో అనగా మృగశిర 3, 4, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క కంటక శని దోష పరిహారార్థమై శని దోష నివారణ పూజలు, అఘోర పాశుపత మంత్ర హోమం, కాళీ హోమం, అలాగే వివాహానికి సంబంధించినటువంటి దోష నివారణ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకము జరిపించి పరమేశ్వరుడికి అర్చన నీలిరంగు పుష్పాలతో, మారేడు దళాలతో, అలాగే గన్నేరు పుష్పాలతో అర్చన జరిపించండి. తప్పకుండా ప్రశాంతత, మంచి ఫలితం కలుగుతుంది. మన పీఠమాధ్వర్యంలో శని త్రయోదశి 13 జూన్ రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.